సర్వేపల్లిలో ఇసుకాసురుల ఇష్ట రాజ్యం నడుస్తోంది. సూరాయపాలెం, విరువూరు ప్రాంతాలు ఇసుక దోపిడీకి కేరాఫ్గా నిలిచాయి. ఇక్కడ సీసీటీవీ పర్యవేక్షణ పెట్టి మరీ రెచ్చిపోతోంది ఇసుక మాఫియా. రేయింబవళ్లు వీళ్ళు చేస్తున్న అరాచకాలను ఎండగట్టేందుకు స్పాట్కి వెళ్లింది బిగ్ టీవీ. అక్కడి అరాచకాలను బయట పెడతామనుకున్న బిగ్ టీవీ బృందాన్ని కూడా అటకాయించింది ఇసుక మాఫియా. సరే అన్న, ఫోటో తీస్తూ పెడతా. చూశారుగా ఇక్కడ ఇసుక మాఫియా వ్యవహారం ఎంత భయానకంగా ఉందో. ఇదేంటని ప్రశ్నిస్తే వారిని ఇసుకతో పాటు మీ ప్రాణాలు కూడా తోడేస్తామంటూ కూడా హడలెత్తిస్తున్నారు. భారీ హిటాచీలతో ఇసుకను తోడేస్తున్నారు. కొన్ని వందల టిప్పర్లతో యథేచ్ఛగా ఇసుక తోడేస్తున్నారు. మామూలుగా అయితే ఏర్పాటు చేసిన పాయింట్ల వద్దకు ఇసుక తరలించాల్సి ఉంటుంది. అయితే వాటిని నామమాత్రంగానే ఉంచి నేరుగా నదిలోంచి ఇసుకను తోడి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అసలు అక్కడి పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉంది. ఇసుకాసురుల అరాచకాలేంటి? మా ప్రతినిధి సురేంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. పొదలకూరు మండలం విరువూరు అనధికార రీచ్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు ఎంత ధైర్యంగా దాదాపుగా విరువూరు గ్రామం నుంచి ఆ మెయిన్ రోడ్లో నుంచి ఈ నది పెన్నా నదిలోకి నేరుగా రోడ్డు దాదాపుగా 3 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును కూడా లోపల 3 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును వేయటం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. మనం లైవ్లో కూడా చూడవచ్చు. ఇక్కడ హిటాచీ ద్వారా ఈ రోడ్డుని అక్కడి నుంచి దాదాపు 3 కిలోమీటర్ల మేర ఈ రోడ్డుని వేసి అదేవిధంగా అక్కడ భారీ యంత్రాలు ఏవైతే హిటాచీలు ఉన్నాయో వాటి ద్వారా అతి పెద్ద టిప్పర్లు అయినటువంటి 12 టైర్ టిప్పర్లు ఏవైతే ఉంటాయో వాటికి లోడింగ్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇదంతా కూడా అనధికారమైనటువంటి రీచ్. ఇక్కడ ఇసుక ఎత్తేదానికి వీరికి ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఇక్కడ రీచ్కి కూడా ఎలాంటి అనుమతులు లేనటువంటి పరిస్థితి. ఒకటే ఇక్కడ అధికారం ఉంది, అధికారులు మమ్మల్ని పట్టించుకోరు, ఇక్కడ మమ్మల్ని ఎవరు అడగరు అనేది ఒక్కటే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసేటువంటి విజువల్స్లో భారీ యంత్రాల ద్వారా ఆ ఇసుకని టిప్పర్ల ద్వారా నది గర్భంలోకి చొచ్చుకొని వచ్చి దాదాపు నది లోపలికి 3 కిలోమీటర్ల లోపలికి వచ్చి ఆ నదిలో రోడ్డును వేయటం, అసలు రోడ్డు వేయటమే పెద్ద నేరం. ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం పెద్ద నేరం. అదేవిధంగా భారీగా అంటే అనుమతులకు మించి, ఒకవేళ అనుమతులు ఉన్నా అనుమతులకు మించి 4 అడుగులు లోడాల్సినటువంటి దగ్గర దాదాపు 10 నుంచి 15 అడుగులు లోతులో ఈ యొక్క లోపల లోడి ఆ ఇసుకనంతా కూడా తరలిస్తూ ఉన్నాం. మనం చూడవచ్చు ఎలాంటి టిప్పర్ల ద్వారా ఇక్కడ ఇసుకను తరలిస్తూ ఉన్నారో. పెద్ద ఈ టిప్పర్లు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కూడా మెయిన్ రోడ్డుకి వెళ్ళేదానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే 3 కిలోమీటర్ల దూరం రోడ్డు వేసినా కానీ ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారన్నటువంటి విషయం అర్థం కావటం లేదు. స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఏ విధంగా ఇసుకను తీసుకెళ్తున్నారు అనేది మనం ఇక్కడ గమనించు. ఇక్కడికి వచ్చినటువంటి వారిపైన కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇసుక అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో ఫోటోలు కూడా వీడియోలు కూడా తీస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, ఇక్కడికి మీరు ఎవరికి రమ్మన్నారు, మీరు ఎవరని చెప్పి కూడా ఇక్కడ అడ్డుకొని ఆ ఫోటోలు కూడా తీస్తున్నట్టు పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పుడు కూడా ఇటు నెల్లూరు జిల్లాలో ఈ ఇసుక ఏ విధంగా అక్రమంగా తరలి వెళ్తున్నా అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. నది గర్భంలో రోడ్లు వేయటం ఏందో, ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకోవటం ఏందో ఏదైనా మనం పక్కనే చూడవచ్చు. సంగం బ్యారేజ్ కూడా పక్కనే ఇక్కడ కోతవేట దూరంలోనే ఆ పెన్నా బ్యారేజ్ కూడా ఉంది. ఆ పెన్నా బ్యారేజ్కి దగ్గర నీటిని కూడా అక్కడ బ్యారేజ్ ద్వారా నీటి నిల్వ కూడా ఉంటుంది. ఏదైనా ఇబ్బంది పైన ఎగువన ఎక్కువ వర్షాలు కురిస్తే ఆ నీటినన్నిటిని కూడా ఆ సోమశెల ప్రాజెక్టు తర్వాత ఇక్కడ పెన్నా బ్యారేజ్ వద్దనే ఇక్కడ నీటిని నిల్వ ఉంచుతారు. ఆ నీటి ప్రవాహం ఎక్కువైనప్పుడు అక్కడ ఉన్నటువంటి గేట్ల ద్వారా నీటినన్నిటిని ఇటు దిగువ ప్రాంతానికి వదిలేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఆ నేపథ్యంలో ఈ నీటినంతని ఇక్కడ భారీగా గుంతలు ఏర్పడి ఆ ఇసుక పెన్నా నదిలో ఉన్నటువంటి గ్రావిటీ తగ్గిపోవడంతో దిగువన ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రామాలు కూడా గతంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చేటువంటి ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇసుకని దాదాపుగా 15 అడుగుల లోతులో తవ్వి ఆ ఇసుకనంతా కూడా తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పెన్నా నదికి ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ
ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దీన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది. మనం చూడవచ్చు ఏదైతే ఈ ఇసుక నది గర్భంలోకి చొచ్చుకొని వచ్చి ఆ ఇసుకనంతా కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనం ఈ బిక్టీ ద్వారా దీని అంతటిని ప్రజలకు చూపించేందుకు ప్రయత్నం చేస్తుంటే వారు సెల్ ఫోన్లో కూడా రికార్డ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. అంటే వీరు ఆ దొంగ మార్గాన్ని రాజమార్గంగా మార్చుకొని ఇక్కడ ఇసుక ఎత్తుకొని పోతూ ఉంటుంటే ఎవరు పట్టించుకోకపోతుంటే వారు ఏ విధంగా రెచ్చిపోతున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు జిల్లాలో ఇటు అనేక ప్రాంతాల్లో మనం చూసినటువంటి రాజుపాలెం, తెలుగు రాయపురం, సోరాయిపాలెం, అదేవిధంగా పడమటి ఖమ్మంపాడం, సంగాము, ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇరువురు వద్ద అనేక ప్రాంతాల్లో నెల్లూరు జిల్లాలో ఇదే విధంగా ఇసుక అక్రమార్కులు ఇసుకనైతే కొల్లగొట్టి ఆ యొక్క నదీ గర్భంలోకి చొచ్చుకెళ్ళి ఆ నదిని పెన్నా నదికి ప్రమాదం ఏర్పడే విధంగా చేస్తున్నటువంటి ఆ నేపథ్యం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేనా వాళ్ళతో మాట్లాడండి. సరేనా ఫోటో తీస్తూ పెడతా. ఇసుక నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఇసుకాసురుల ఇష్టారాజ్యం అయితే నడుస్తోంది. అటు సూరాయపాలెం, అదేవిధంగా ఇరువూరు ప్రాంతాలు ఇసుక దోపిడీకి కేర్ ఆఫ్ గా మారిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ సీసీటీవీ పర్యవేక్షణ పెట్టి మరీ కూడా ఇసుక మాఫియా అయితే రెచ్చిపోతున్నారు. అటు పగలు కానీ రేయి కానీ అంటే రాత్రి పగలు తేడా లేకుండా కూడా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రజెంట్ మీరు చూడొచ్చు అటు బిగ్ టీవీ బృందాన్ని కూడా అడ్డగించింది. అక్కడ ఏం జరుగుతుంది అనే కోణంలో బిగ్ టీవీ ఆరా తీసినప్పుడు అక్కడ విజువల్స్ లేదంటే వీడియో తీస్తున్నప్పుడు కూడా బిగ్ టీవీ వాహనాన్ని వాళ్ళు అడ్డగించి ఆ వాహనానికి ఎదురుగా వారి యొక్క ట్రాక్టర్ను అడ్డుగా పెట్టి వారిని అటు ముందుకు వెళ్ళనీయకుండా వారితో బెదిరింపులకైతే పాల్పడుతున్నారు. ఎవరైతే అక్కడ ఇసుకాసురులు ఉన్నారో వారు బిగ్ టీవీని అడ్డగించిన విజువల్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా బిగ్ టీవీ వాహనాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా మీరు ఎలా తీస్తారో ఇక్కడ మేము ఏదో ఇక్కడ ఇసుక మేము అక్రమంగా తరలిస్తాము, ఏదైనా చేస్తాము, మా ఇష్టారాజ్యం అన్నట్టుగా మేము వ్యవహరిస్తాము, మీరెందుకు ఇక్కడికి రావాలి, మీరెందుకు వీడియోస్ తీస్తున్నారు అంటూ కూడా బిగ్ టీవీ ఏదైతే అక్కడ సాహసించి అక్కడ వీడియోస్ తీస్తున్నారో వారిని అడ్డగించడము, వారిని చంపేస్తామంటూ కూడా బెదిరించిన సందర్భాలు కూడా నెలకొంటున్నాయి. సో ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపైన వారు దాడులకు దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు అక్కడ బిగ్ టీవీ బిగ్ టీవీకి సంబంధించిన బృందాన్ని మీరు అక్కడ చూడొచ్చు. ఎవరైతే ఇసుకాసురులు ఉన్నారో వారు అక్కడ ఎదురుగా నిలబడి ఆ బిగ్ టీవీ వాహనాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. అదే సెకండ్ బాక్స్ లో కూడా మీకు కనిపిస్తూనే ఉంది. అక్కడ ఏ విధంగా అక్రమంగా అటు హిటాచీలు కానీ లారీస్ లో పెద్ద పెద్ద లారీస్ అక్కడికి చేరుకోవడము, ఆ ఇసుకను అక్రమంగా తరలిస్తున్న దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో సీసీ కెమెరాలు పెట్టి మరి ఆ పర్యవేక్షణలోనే వీరు ఈ ఇసుకను అక్రమంగా తరలిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి అధికారులు ఏం చేస్తున్నారు, దీనికి సంబంధించిన వారు కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఎంతవరకైనా ఉంటుంది.